హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మెడికల్ హంట్. నీట్ 2026 కౌన్సిలింగ్కి సంబంధించి ఈ రోజు వరకు ఉన్న అన్ని అప్డేట్స్ కూడాను ఆల్ ఇండియా కోటాకి సంబంధించి, తెలంగాణ స్టేట్ కోటా, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోటాకి సంబంధించిన అన్ని అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో మీలో ఎవరైనా మన ఛానల్ తరపు నుండి స్టార్ట్ చేసిన మెంటర్షిప్ ప్రోగ్రామ్లో జాయిన్ అవ్వాలి అన్నా, మన ఛానల్ తరపు నుండి పర్సనల్ గైడెన్స్ అనేది పొందాలి అని అనుకున్నా కింద చూస్తున్న నెంబర్కి వాట్సాప్లో అయితే మెసేజ్ చేయండి. సో ముందుగా మనం ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్కి సంబంధించిన డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాం. తర్వాత స్టేట్ కోటాకి సంబంధించిన డీటెయిల్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఆల్ ఇండియా కోటాకి సంబంధించి ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్సీ నర్సింగ్కి సంబంధించిన కౌన్సిలింగ్ ఏదైతే ఉందో మనకి ఎంసీసీ వెబ్సైట్లో జరుగుతుంది కదా. సో ఈ యొక్క కౌన్సిలింగ్కి సంబంధించి రౌండ్ 1 వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 17th ఆగస్ట్ అనమాట. 17th ఆగస్ట్ ఈవినింగ్ 6 PM వరకు మనకి రౌండ్ 1 వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. దాని తర్వాత అయితే మనము ఇవ్వలేము. సో మనకి రిజల్ట్స్ అనేది 19th ఆగస్ట్ రోజు వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక రెండవ అప్డేట్ వచ్చేసి ఆల్ ఇండియా కోటాకి సంబంధించిన వెటర్నరీ కౌన్సిలింగ్ ఏదైతే ఉందో, అంటే మనకి నేషనల్ వైడ్గా నీట్ మార్కులని బేస్ చేసుకొని వెటర్నరీ కోర్సులో అడ్మిషన్స్ అనేది జరుగుతాయి. దీన్ని మనకి వెటర్నరీ కౌన్సిలింగ్ ఆఫ్ ఇండియా అనే అథారిటీ అయితే కండక్ట్ చేస్తుందన్నమాట. సో దీనికి సంబంధించి షెడ్యూల్ అయితే వచ్చింది. ఒక డీటెయిల్డ్ వీడియో కూడా మన ఛానల్లో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. సో వెటర్నరీ కౌన్సిలింగ్కి సంబంధించి రౌండ్ 1 అనేది 18th ఆగస్ట్ నుంచి 23rd ఆగస్ట్ వరకు అయితే ఉంటుంది. ఎవరైనా స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేయాలి అంటే ఈ కౌన్సిలింగ్లో అయితే 18th ఆగస్ట్ నుంచి 23rd ఆగస్ట్ వరకు మీరు రౌండ్ 1కి సంబంధించి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు అండ్ వెబ్ ఆప్షన్స్ కూడా ఇవ్వచ్చు. సో ఇకపోతే ఆల్ ఇండియా కోటాకి సంబంధించి ఆయుష్ కౌన్సిలింగ్ ఏదైతే ఉంటుందో, అంటే ఆయుర్వేదిక్ కోర్సెస్ కానీ, హోమియోపతి కోర్సెస్ కానీ, సిద్ధ కోర్సెస్కి సంబంధించి కానీ ఇప్పటి వరకు నోటిఫికేషన్ అయితే రాలేదు. మరొక 10 రోజుల్లో ఈ నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం ఉంది. రాగానే మీకైతే ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. సో ఇక మనం తెలంగాణ స్టేట్ కౌన్సిలింగ్ గురించి మాట్లాడుకుంటే, తెలంగాణ స్టేట్లో ఎంబీబీఎస్, బీడీఎస్కి సంబంధించి ఫ్రీ సీట్ కోటా రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో అది మనకి కంప్లీట్ అయిపోయింది. ఇక మనకి ఒక 4 నుండి 5 రోజుల్లో ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే వస్తుంది. సో ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ వస్తుంది అండ్ దాని తర్వాత వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. ఇక తెలంగాణ స్టేట్కి సంబంధించి రెండవ అప్డేట్ ఏంటి అంటే, తెలంగాణ స్టేట్ కోటాకి సంబంధించి ఎంబీబీఎస్, బీడీఎస్ మేనేజ్మెంట్ కోటా రిజిస్ట్రేషన్ అయితే ఓపెన్ అయింది. సో ఎవరైతే స్టూడెంట్స్ తెలంగాణ స్టేట్ కౌన్సిలింగ్లో మేనేజ్మెంట్ కోటా అంటే బి అండ్ సి కేటగిరీ సీట్లలో అడ్మిషన్ తీసుకోవాలి అని అనుకుంటారో మీరు ముందుగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ అనేది 20 ఆగస్ట్ ఈవినింగ్ 6 గంటల వరకు టైం అయితే ఉంది. ఈలోగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. వన్స్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత డాక్యుమెంట్స్ అన్ని వెరిఫికేషన్ చేసేసి దాని తర్వాత మనకి మెరిట్ లిస్ట్ కానీ వెబ్ ఆప్షన్స్కి సంబంధించిన అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. ఇది తెలంగాణకు సంబంధించి రెండవ అప్డేట్ అనమాట. సో ఇకపోతే తెలంగాణ స్టేట్కి సంబంధించి ఆయుష్ కౌన్సిలింగ్ ఏదైతే ఉంటుందో దీనికి సంబంధించి ఎటువంటి నోటిఫికేషన్ కానీ అప్డేట్ కానీ రాలేదు. ఇది స్టార్ట్ అవ్వడానికి మరొక 10 నుంచి 15 రోజులు అయితే టైం పడుతుంది. వచ్చాక మీకైతే ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. సో ఇది తెలంగాణ స్టేట్కి సంబంధించిన అప్డేట్స్ అనమాట. ఇక ఆంధ్రప్రదేశ్ స్టేట్ గురించి కానీ మాట్లాడుకుంటే, మనకి ఆంధ్రప్రదేశ్లో ఎంబీబీఎస్, బీడీఎస్ ఫ్రీ సీట్ కోటాకి సంబంధించి రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. మరొక 3 నుంచి 4 రోజుల్లో మనకి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇస్తారు అండ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ కూడా ఇస్తారనమాట. సో ఇదైతే ఫ్రీ సీట్ కోటాకి సంబంధించింది. ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఎంబీబీఎస్, బీడీఎస్ మేనేజ్మెంట్ కోటాకి సంబంధించి ఇప్పటి వరకు మనకి నోటిఫికేషన్ అయితే రాలేదు. అది కూడా మనకి మరొక 4 నుండి 5 రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. వచ్చిన తర్వాత మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. సో ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఆయుష్ కౌన్సిలింగ్ కూడా ఇప్పటి వరకు అయితే స్టార్ట్ అవ్వలేదు. స్టార్ట్ అయితే మీకైతే అప్డేట్ చేయడం జరుగుతుంది. సో ఇకపోతే ఎవరైతే స్టూడెంట్స్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోటాలో ఎంబీబీఎస్, బీడీఎస్ ఫ్రీ సీట్ కోటాలో అప్లై చేసుకున్నారో, అది కూడా స్కౌట్స్ అండ్ గైడ్స్ కానీ, ఎన్సీసీ కోటాలో కానీ, లేదంటే పర్సన్స్ విత్ డిజబిలిటీ కోటాలో కానీ అప్లై చేసుకున్నారో వీరు మాత్రం ఫిజికల్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఎక్కడ అటెండ్ అవ్వాలి, ఏ డేట్స్లో అటెండ్ అవ్వాలి అనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ ఫిజికల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది అందరి స్టూడెంట్స్కి కాదు, కేవలం ఎవరైతే ఎంబీబీఎస్, బీడీఎస్ ఫ్రీ సీట్ కోటాలో ఎన్సీసీ కానీ, పర్సన్స్ విత్ డిజబిలిటీ కానీ, లేదంటే స్కౌట్స్ అండ్ గైడ్స్ కానీ ఈ రిజర్వేషన్ని క్లెయిమ్ చేసుకోవడానికి ఆన్లైన్ అప్లికేషన్లో మెన్షన్ చేసి ఉంటారో ఈ రిజర్వేషన్స్ని, వీళ్ళు మాత్రము అటెండ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ముందుగా మనము స్కౌట్స్ అండ్ గైడ్స్కి సంబంధించి చూద్దాము.
సో ఎవరైతే స్టూడెంట్స్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోటాలో ఎంబీబీఎస్, బీడీఎస్ ఫ్రీ సీట్ కోటాలో స్కౌట్స్ అండ్ గైడ్స్ కేటగిరీని సెలెక్ట్ చేసుకున్నారో వీరికి 20 ఆగస్టు రోజు ఉదయం 11 గంటల నుంచి ఫిజికల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. సో మీరు ఆంధ్రప్రదేశ్ స్టేట్‌లో ఉన్న సిల్వర్ జూబ్లీ బ్లాక్ సెకండ్ ఫ్లోర్ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ విజయవాడలో మీరు అటెండ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. సో ఎవరెవరు స్టూడెంట్స్ ఈ యొక్క స్కౌట్స్ అండ్ గైడ్స్‌కి అప్లై చేశారో ఆ లిస్ట్ ఏంటి అనేది కూడా ఈ నోటిఫికేషన్‌లో ఉంది. మీరైతే చెక్ చేయొచ్చు అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంబీబీఎస్, బీడీఎస్ ఫ్రీ సీట్ కోటాలో పర్సన్స్ విత్ డిజేబిలిటీ రిజర్వేషన్‌ని క్లెయిమ్ చేసుకోవడానికి అప్లికేషన్‌లో పీడబ్ల్యూడీ కోటాని సెలెక్ట్ చేసుకున్నారో వీరికి సంబంధించి కూడా ఫిజికల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ గానీ, ఫిజికల్‌గా ఎవాల్యుయేషన్ చేయడం గానీ ఉంటుందన్నమాట. ఇది మనకి మొత్తం 2 రోజుల్లో ఉంటుంది. 18థ్ ఆగస్ట్ రోజు, అదేవిధంగా 19థ్ ఆగస్ట్ రోజు ఉంటుంది. సో 18థ్ ఆగస్ట్ రోజు సీరియల్ నంబర్ 1 నుంచి 40 వరకు, 19థ్ ఆగస్ట్ రోజు 41 నుంచి లాస్ట్ వరకు అయితే ఉంటుంది. సో మరి ఎక్కడ అటెండ్ అవ్వాలి అంటే సిల్వర్ జూబ్లీ బ్లాక్ సెకండ్ ఫ్లోర్ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ విజయవాడ. సో ఈ వెన్యూలో మీరైతే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. మరి ఈ సీరియల్ నంబర్ 1-41 గానీ లాస్ట్ వరకు ఎవరు అనేది కూడా వీళ్ళు ఈ పీడీఎఫ్‌లో మెన్షన్ చేశారు ఈ నోటిఫికేషన్‌లో. సో మీ సీరియల్ నంబర్ ఎంత ఉంది, మీకు ఏ రోజు వెరిఫికేషన్ అనేది ఉంటుంది అని చెప్పి మీరు అక్కడికి వెళ్లి వెరిఫికేషన్ చేయించుకున్నట్లయితే మీరు ఈ యొక్క రిజర్వేషన్ అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు. సో ఇక నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఎంబీబీఎస్, బీడీఎస్ ఫ్రీ సీట్ కోటాలో ఎవరైతే ఎన్సీసీ ఉన్నట్లుగా సెలెక్ట్ చేసుకున్నారో వీరికి సంబంధించి కూడా ఫిజికల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. సో ఇది మొత్తం మనకి 18థ్ ఆగస్ట్ నుంచి 21st ఆగస్ట్ వరకు అయితే ఉంటుందన్నమాట. సో ఒక్కో రోజు కొంతమంది స్టూడెంట్స్‌కి అయితే ఉంటుంది. అంటే ర్యాంక్ బేస్డ్‌గా. ఫర్ ఎగ్జాంపుల్ 18థ్ ఆగస్ట్ రోజు నీట్ ర్యాంక్ 1 నుంచి 80,000 వరకు ఉంటుంది. అండ్ అదేవిధంగా అదే రోజు మధ్యాహ్నము మనకి 80,000 ఒక్క ర్యాంక్ నుంచి 1,40,000 వరకు అయితే ఉంటుంది. సో ఈ విధంగా మనకి 18థ్ రోజు కొంతమందికి, 19థ్ రోజు కొంతమందికి, 21st రోజు కొంతమందికి అయితే వెరిఫికేషన్ ఉంటుంది. సో ఎవరెవరికి ఏ రోజు వెరిఫికేషన్ ఉంటుంది అనేది మీ యొక్క నీట్ ర్యాంక్‌ను బట్టి ఉంటుంది. ఇక్కడ స్క్రీన్ మీద ఏదైతే ఇస్తున్నానో మీరు చూసి మీకు ఏ రోజైతే వెరిఫికేషన్ ఉందో ఆ రోజు మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకొని వెళ్ళి అంటే 10థ్ క్లాస్ అండ్ ఇంటర్మీడియేట్ మెమో కావచ్చు, లేదంటే నీట్ యూజీ ర్యాంక్ కార్డు, దాంతో పాటుగా ఎన్సీసీ సర్టిఫికేట్స్, క్యాంప్ లేదా యూనివర్సిటీ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే అవి, అదేవిధంగా కింద చూపిస్తున్న ప్రోఫార్మా ఏదైతే ఉందో దీన్ని ఫిల్ చేసి, సైన్ చేసి మీరైతే వెరిఫికేషన్‌కి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. సో ఈ నోటిఫికేషన్‌లో డేట్స్ అండ్ ర్యాంక్స్ అయితే మెన్షన్ చేశారు అండ్ డాక్యుమెంట్స్ కూడా మెన్షన్ చేశారన్నమాట. సో ఇక వెరిఫికేషన్ సెంటర్ ఎక్కడ అంటే సెకండ్ ఫ్లోర్ ఆలోచన హాల్ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ విజయవాడ. ఇక్కడ మీకు వెరిఫికేషన్ అనేది ఉంటుందన్నమాట. సో ఇవైతే మనకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఆల్ ఇండియా కోటాకి సంబంధించి ఇప్పటి వరకు ఉన్న అన్ని అప్డేట్స్ అన్నమాట. సో నీట్ కౌన్సిలింగ్‌కి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్‌లో ఇమ్మీడియేట్‌గా ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. ఆ వీడియోస్‌ని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అదేవిధంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వీడియోని షేర్ చేయండి. అండ్ ఎవరైనా స్టూడెంట్స్ మన మెంటర్‌షిప్‌లో జాయిన్ అవ్వాలి, పర్సనల్ గైడెన్స్ అనేది పొందాలి అని అనుకుంటే కింద చూస్తున్న నెంబర్‌కి వాట్సాప్‌లో మెసేజ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.